is not a quadratic polynomial. It will becomes linear. So should not that a value not be 0. It not be equal to 0. Ax square plus bx plus c is a standard form which a not equals to 0. Then in 9th class we know that how to split into two factors of any quadratic polynomial. ఒక క్వాడ్రాటిక్ పాలినామిల్ ఇస్తే ఎలా ఫ్యాక్టర్స్ గా స్ప్లిట్ చేయడమో ఆల్రెడీ మనకు తెలుసు అనమాట. మనకు తెలుసు. మళ్ళీ తర్వాత నేను ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు చెప్తాను. ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ ద జీరోస్, ఇఫ్ ఆల్ఫా కామా ఓకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాం చూడండి. ఒకటి ఎగ్జాంపుల్ తీసుకుందాం చూడండి. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఎగ్జాంపుల్ చెప్తాను, తర్వాత కాన్సెప్ట్ పి ఆఫ్ ఎక్స్ ఎగ్జాంపుల్ పి ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 6 ఇలా ఉందనుకోండి క్వాడ్రాటిక్. ఇప్పుడు నేను జీరోస్ కి దానికి సంబంధించిన కోఎఫిషియంట్స్ కి ఉన్న రిలేషన్ ఏంటి అనేది చెప్పాలన్నమాట. ఓకే, తర్వాత చెప్దాం. ఫస్ట్ వీ హ్యావ్ టు స్ప్లిట్ ఇంటూ టూ ఫ్యాక్టర్స్ ఫర్ దిస్ క్వాడ్రాటిక్ పాలినామిల్. అదైతే లీనియర్, ఇంత ముందు అయితే ద ప్రీవియస్ వన్ ఈస్ లీనియర్ బట్ దిస్ వన్ ఈస్ క్వాడ్రాటిక్. మరి దీన్ని టూ ఫ్యాక్టర్స్ గా స్ప్లిట్ చేసుకోవాలి. ఆఫ్టర్ దెన్ వీ కెన్ ఫైండ్ దట్ జీరోస్. మీకు ఫ్యాక్టరైజ్ చేయడం ఎలా అంటే ప్రొసీజర్. సో ఫస్ట్ ఈస్ ద క్వాడ్రాటిక్ టర్మ్ అండ్ దిస్ వన్ ఈస్ ఎక్స్ టర్మ్ ఈస్ ద కాన్స్టెంట్. దీన్ని ఏమో క్వాడ్రాటిక్ టర్మ్ అంటారు, దీన్ని ఎక్స్ టర్మ్ అంటారు, అండ్ దిస్ వన్ ఈస్ కాల్డ్ కాన్స్టెంట్. ఇది కాన్స్టెంట్. ఏ టర్మ్ అయితే విచ్ ఇస్ నాట్ కంబైన్ విత్ ఎనీ వేరియబుల్, ఏ వేరియబుల్ తోనో కంబైన్ చేయనటువంటి టర్మ్ ని కాన్స్టెంట్ టర్మ్ అని అంటారు. అంటే ఇది ఎక్స్ తో దీనికి సంబంధం లేదన్నమాట. ఇస్ నాట్ కంబైన్ విత్ ఎక్స్. ఓకే, ఇది క్వాడ్రాటిక్ టర్మ్ అండ్ దిస్ వన్ ఈస్ ఎక్స్ టర్మ్ అండ్ దిస్ వన్ ఈస్ కాన్స్టెంట్. షుడ్ మల్టిప్లై దీస్ టూ వాల్యూస్. ఈ క్వాడ్రాటిక్ టర్మ్ ని ఈ కాన్స్టెంట్ తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఇంటూ మైనస్ 6 ఇలా. ఇప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే మైనస్ 6x స్క్వేర్ ఇలా. అంటే ఇవి రెండింటి విత్ సైన్. షుడ్ మల్టిప్లై ద బోత్ ద టర్మ్స్ విత్ సైన్. సైన్ తో సహా మల్టిప్లై చేయాలి ఇంక్లూడింగ్ సైన్, రైట్? సో ఎక్స్ స్క్వేర్ ఇంటూ మైనస్ 6 ఇలా మైనస్ 6. దీన్ని టూ ఫ్యాక్టర్స్ గా స్ప్లిట్ చేసుకోవాలి. పెయిర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి, పెయిర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే 1 6 రాయొచ్చు, 1 6 2 3 అఫ్ కోర్స్ 3 2 6 1 ఇలా తీసుకోవచ్చు పెయిర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. సో ఇన్ దిస్ పెయిర్ యూ హ్యావ్ టు చూస్ దట్ సూటబుల్ వన్. సూటబుల్ అంటే వాటిని యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా, whatever the pair you choose, that when I subtract or add of the two values you will get that x coefficient or x term. దీని కోఎఫిషియంట్ వచ్చేసేయాలి. ఇక్కడ ఏం లేదంటే ఏమన్నట్లు ఇక్కడ 1 రావాలి నాకు. 1 when I choose that 1 and 6 we will get that either 5 or 7 is, so that's why this pair is not suitable. Should not take that pair. Then which pair I have to choose, either 2 3 or 3 2 ఏదైనా సరే. ఓకే 3 2 నేను ఈ పెయిర్ ని చూస్ చేస్తున్నా. ఓకే 3 లో నుంచి 2 లెస్ చేస్తే when I subtract 2 from 3 we will get that 1 here. ఓకేనా? సబ్ట్రాక్ట్ చేయాలి. వీటిని సబ్ట్రాక్ట్ చేయాలి అంటే ఆపోజిట్ సైన్స్ ఉండాలి. ఒకదానికి మైనస్ ఇంకో దానికి ప్లస్ సైన్ ఉండాలి. మరి దేనికి మైనస్? సో when I have to subtract one number from the other, one will be positive and another number will be negative, vice versa. అంటే ఏదో ఒకటి దానికి దీనికి ప్లస్ ఉంటే దానికి మైనస్, దానికి మైనస్ ఉంటే దీనికి ప్లస్, ఏదో దానికి ఉండాలి. మరి దేనికి మైనస్ యూజ్ చేయాలంటే సో హియర్ హ్యావ్ దట్ మైనస్ సైన్. షుడ్ కీప్ దట్ మైనస్ సైన్ ఫర్ ద గ్రేటర్ నంబర్. ఇట్లా గ్రేటర్ నంబర్ పెద్దదానికి ఆ గ్రేటర్ నంబర్ కి మైనస్ సైన్, ఇది ప్లస్ సైన్ ఇలా. ఓకేనా? ఇప్పుడు ఎక్స్ యాజ్ యూజువల్ ఎక్స్ టర్మ్స్ ఇవి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మల్టిప్లై చేస్తే ఇక్కడ మైనస్ 3x ఇంటూ 2x మల్టిప్లై చేశాను అనుకోండి, ఈ ప్రోడక్ట్ వస్తుంది. లేదు నేను సబ్ట్రాక్ట్ చేశాను అనుకోండి, ఈ వాల్యూ చూడండి, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 2 6 ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇలా. ఇది మైనస్ 6x స్క్వేర్. అంటే ఈ ప్రోడక్ట్ వచ్చేస్తుంది ప్రోడక్ట్. లేదు యాడ్ చేశాను అనుకోండి, అంటే యాడ్ ఆఫ్ సబ్ట్రాక్షన్, ఇట్లా సబ్ట్రాక్షన్, ఇట్లా రెండు ఆపోజిట్ సైన్స్ వస్తే సబ్ట్రాక్షన్. ఇక్కడ 3 లో 2 వచ్చేస్తే 1 ఎక్స్, ఇందులో గ్రేటర్ వాల్యూ 3, దీనికి ఏం సైన్ ఉందంటే మైనస్ ఇలా. ఈ కాన్సెప్ట్ తెలిసిందల్లా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2x మైనస్ 6, ఈ 2 ఎక్స్ట్రీమ్ టర్మ్స్ అలాగే ఉంటాయి. ఈ ఎక్స్ ని మాత్రమే ఇలా స్ప్లిట్ చేసుకున్నా.
అంటే యాక్చువల్గా అయితే ఏదైనా పాలినామియల్ ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉందనుకోండి, ఇఫ్ ఎనీ ఎక్స్ప్రెషన్ which having that odd number of terms, we can't split as a factors, make it as even number of terms. ఇక్కడ 1 2 3 టర్మ్స్ ఉన్నాయి. ఈ 3 టర్మ్స్ ని నేను 3 టర్మ్స్ ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటే నేను ఫ్యాక్టరైజ్ చేయలేను, అప్పుడు ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ గా మార్చుకోవాలి. అంటే 4 టర్మ్స్ 6 టర్మ్స్ 2 టర్మ్స్ అలా ఉంటేనే నేను ఫ్యాక్టరైజ్ చేయగలుగుతాను. సో లాస్ట్ టర్మ్స్ యాజ్ ఇట్ ఈస్, బట్ ఎక్స్ ఐ కెన్ రైట్ దట్ -3x + 2x. ఈ ఎక్స్ టర్మ్ ని ఇలా మార్చుకున్నా 2 టర్మ్స్ గా. సో ఆఫ్టర్ దెన్ ఇక్కడ చూస్తే మనము x × x, దీన్ని x × x గా రాయొచ్చు, దీన్ని 3 × x. సో ఈ టర్మ్ అయితే 2 × x, ఈ టర్మ్ అయితే 2 × 3, 2 3s are 6 ఇలా. మరి ఈ 2 టర్మ్స్ లో నుంచి ఏం కామన్ తీయచ్చు అంటే x కామన్ అంటే ఇట్లా ఇందులోంచి x కామన్ తీస్తే ఇక్కడ x, ఇక్కడ -3. ఇక్కడ ఏం సైన్ అంటే వాట్ ఎవర్ సైన్ హియర్ షుడ్ కీప్ దట్ సేమ్ సైన్ టు దట్, +2 ఇంటూ ఇక్కడ x 2 కామన్ తీస్తే -3 ఇలా. ఓకేనా? ఇప్పుడు ఏంటి, ఇది x -3, ఇది x -3. సో అప్ టు హియర్ one term and this one is another term. In those 2 terms, if I common x -3, then what the left of the terms is x + 2 is another factor. ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి x -3 వెళ్ళిపోతే ఇంకా x + 2 మిగులుతుంది. సో I split that what the given polynomial as into 2 linear factors. వీటిని లీనియర్ ఫ్యాక్టర్స్ అంటారు. ఇక్కడ డిగ్రీ 2 ఉంది కదా, ఇక్కడ డిగ్రీ 1 గా ఉండే ఫ్యాక్టర్స్ ని లీనియర్ ఫ్యాక్టర్స్ అంటారు. After splitting the 2 factors, I have to find that zeros. So now I have to write that zeros of the polynomial, of the means given polynomial. So p of x is equals to x -3 into x + 2, that is equals to 0. I have to equate these values to 0. 0కి ఈక్వేట్ చేస్తే ఒక్కొక్క వాల్యూని, దీన్ని జీరో ప్రోడక్ట్ రూల్ అని అంటారు. If any product which is equal to 0, we call that product as zero product rule. Okay, by applying that zero product rule, అంటే ఈ ప్రోడక్ట్ లో ఉన్న ప్రతి టర్మ్ 0కి ఈక్వేట్ చేసుకోవాలి. ఇవి రెండు ప్రోడక్ట్ చేస్తే 0కి ఈక్వల్ అయితే, ఇఫ్ x -3 is equals to 0, x -3 is equals to 0, then x is equals to 3 అని అర్థం. అలాగే if x + 2 is equals to 0, then x is equals to -2. ఇవి zeros. Therefore 3 and -2 are the